హలో అండి అందరికీ. మనం నిన్న సఫల స్నేహం గురించి, సఫలమైనటువంటి కర్ణ దుర్యోధనుల స్నేహం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు మనం సుఫల స్నేహం గురించి మాట్లాడుకుంటాం. అంటే సఫలము అంటే వాళ్ళిద్దరి వరకు మాత్రమే అది ప్రయోజనమైన స్నేహం. దానివల్ల సమాజానికి కానీ లేకపోతే ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఆ స్నేహం వలన అనర్థమే జరిగింది తప్ప ఎక్కడా కూడా సమాజానికి ఒక మంచి జరిగిన దాఖలాలు లేవు. అలాగే ఈరోజు మనం మహాభారతంలో సుఫల స్నేహం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇది కేవలం సక్సెస్ కావటమే కాదు, వాళ్ళ 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 స్నేహం చివరి వరకు కొనసాగటమే కాదు, వాళ్ళ స్నేహం వల్ల సమాజానికి మేలు జరిగింది. అలా ఎవరంటే కృష్ణార్జునుల స్నేహం. మామూలుగానే కృష్ణుడు అర్జునుడు స్వయంగా మేనమామ మేనల్లుడు, సొంత మేనత్త కొడుకు అతను. అర్జునుడు కుంతీదేవి కుమారుడు, కుంతీబోధుడి భార్య, కుంతీబోధుడి తల్లి, కుంతీబోధుడి కూతురు కాబట్టి ఆవిడ. సో వాళ్ళ మొదటి పరిచయం, ఇక్కడ మొదటి పరిచయం అని మనం ఎందుకు అంటున్నామంటే వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత కృష్ణుడు ద్వారకలోను అలా ఉండేవాడు, కుంతి హస్తినాపురంలో ఉండేది కాబట్టి సో వాళ్ళ మొదటి పరిచయం దగ్గర నుంచి చివరి వరకు అంటే కృష్ణుడి నిర్యాణం వరకు కూడా ఆ విధమైన స్నేహం, ప్రాణ స్నేహం వాళ్ళ మధ్య ఉండేది. అది మహాభారతం గురించి చదివిన వాళ్ళకి, మహాభారతం పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి కృష్ణార్జునుల స్నేహం గురించి మనకు తెలుస్తుంది. సో ఎందుకు కృష్ణార్జునుల స్నేహం సఫలమైంది? అన్ని విషయాలలో కూడా అర్జునుడికి కృష్ణుడు తోడుగా నిలబడ్డాడు. అన్ని విషయాలు అనే కంటే ముఖ్యంగా ఎప్పుడైతే, ఎందుకంటే అర్జునుడి వైపు ధర్మం ఉంది కనుక, బంధువని కృష్ణుడు అర్జునుడి వైపు నిలబడలేదు. అర్జునుడి వైపు ధర్మం ఉంది కనుక కృష్ణుడు అర్జునుడి వైపు నిలబడ్డాడు. సో అన్ని విషయాలలో వాళ్ళ లక్క ఇంటి తగలబెట్టినప్పుడు దగ్గర నుంచి కానివ్వండి, లేదా ఆ తర్వాత అప్పటి వరకు తెలియదు, ఆ తర్వాత అజ్ఞాతవాసం, అరణ్యవాసం, ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం వరకు కూడా రాయబారం, ఇలా ప్రతి విషయంలో కూడా ద్రౌపది వస్త్రాభరణ సమయంలో ఆమె మానాన్ని కాపాడడం, ఇట్లా ప్రతి విషయంలో కూడా కృష్ణుడు వాళ్ళకి అలాగే అర్జునుడికి కూడా అండగా నిలబడ్డాడు. అన్నిటికీ మించి గొప్ప విషయం, సమాజానికి వీళ్ళ స్నేహం వల్ల అందినటువంటి గొప్ప ప్రయోజనం ఏమిటంటే భగవద్గీత సమాజానికి దక్కడం. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు డీలా పడటం వల్ల, ఎందుకంటే ఎదురుగా ఉన్నది తన సొంత బంధువులు, వాళ్ళని నేను చంపాలా, తన తాత, తన మామ, తన అన్న, తన తండ్రి సమానులు, వీళ్ళందరూ యుద్ధంలో ప్రత్యర్థులుగా ఉన్నారు, వీళ్ళందరినీ నేను చంపాలా అనేటువంటి ఆయన నిరాశ నైరాశ్యాలతో కుమిలిపోతున్నప్పుడు ఆ సమయంలో అతనికి ఒక భరోసాగా, మోటివేషనల్గా శ్రీకృష్ణుడు భగవద్గీతని చెప్పడం జరిగింది. సో అది మనకి సమాజానికి అందింది సంజయుడి దివ్య దృష్టి కారణంగా. సంజయుడు అక్కడ జరిగిన విషయాన్ని ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉంటాడు, తన దివ్య దృష్టి తనకు కలిగిన వరం కారణంగా. సో కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్నప్పుడు అది తెలియడం, అది సమాజానికి కూడా తెలియటం, సమాజానికి అది ఎంతో ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే హిందూ ధర్మంలో, హిందూ చరిత్రలో భగవద్గీతకు అత్యంత ప్రాధాన్యత. అయితే భగవద్గీత వేరు, వేదం వేరా అంటే అదేమీ కాదు. వేదంలో ఏది చెప్పారో అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. సో కాబట్టి అన్ని రకాల యోగాల గురించి, భక్తి యోగం, జ్ఞాన యోగం, కర్మ సన్యాసన యోగం, అలాగే రకరకాల యోగాల గురించి కూడా కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. సో వీళ్ళిద్దరి స్నేహం 20 ఏళ్లలో మొదలై ఇది కూడా చివరి వరకు కొనసాగింది కాబట్టి తద్వారా వీళ్ళిద్దరి స్నేహం కారణంగా సమాజానికి ఎంతో శ్రేయస్సు, ధర్మం నిలబడటం, అలాగే భగవద్గీత లాంటి గొప్ప గ్రంథం మానవాళికి లభించటం లాంటివి జరిగినాయి కనుక వీళ్ళ స్నేహాన్ని సుఫల స్నేహం అంటారు. సో ఇవ్వండి మనం 3 రకాల స్నేహాలు: విఫల, అలాగే సఫల, అలాగే సుఫల. అంటే విఫలమైనటువంటి స్నేహం ద్రుపదుడు, ద్రోణుడు, అలాగే సఫలమైనటువంటి స్నేహం కర్ణుడు, దుర్యోధనుడు, అదేవిధంగా సుఫలమైనటువంటి స్నేహం అర్జునుడు, శ్రీకృష్ణుడు. సో తద్వారా మనం కూడా మన జీవితంలో స్నేహాలు అంటే అన్ని రకాలలో, అన్ని విధాలుగా అండగా నిలబడేవి స్నేహాలు తప్ప అవసరాలకు పరిచయాలతో అవసరాల వరకు ఉండేటువంటి వ్యవహారాలు కాదు స్నేహాలంటే. అది 20 ఏళ్లలో మొదలైన స్నేహం 60 ఏళ్ళు చనిపోయే వరకు కొనసాగితేనే అది నిజమైన స్నేహం తప్పితే సందర్భానుసారం జరిగేది స్నేహం కాదు. కేవలం అది పరిచయం, అవసరం.
సో ఇది ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ.